మన రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన హరికథ అనే వెబ్ సిరీస్ అయితే చూశాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. ఓకే అంతే. నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్లు బాగా నచ్చినాయి. 4th 5th మాత్రం పెద్దగా ఎక్కలేదు. 6th ఎపిసోడ్ బాగానే ఉంది. ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడాలంటే అరకు దగ్గర ఉన్న ఒక గ్రామంలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలకు కారణం దేవుడే అని ఆ ఊరి గ్రామాలు అనుకుంటారు. దేవుడు కాదు ఇంకెవరో ఉన్నారని చెప్పేసి మన శ్రీరామ్ గారు అయితే ఆ హంతకుడిని ఫైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ వెబ్ సిరీస్లో శ్రీరామ్ అయితే చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్కి హీరో మన శ్రీరామ్ గారే. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు, తను లెజెండ్. తను కూడా చాలా బాగా చేశాడు. ఇంకా దివి, పూజిత ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. దివి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. దివి క్యారెక్టర్ అనేది ఏదో సస్పెన్స్గా వచ్చి వెళ్ళిపోతుంది. అయితే తాను చాలా బాగా యాక్ట్ చేసింది. రివర్స్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. రివర్స్ సీన్స్లో అయితే డైవర్షన్ టచ్ ఇచ్చారు. అదే దశావతారం టచ్ ఇచ్చారు కాబట్టి అవి చాలా కొత్తగా ఉంటాయి. అయినా చాలా బాగా తీసారు యాక్టర్ని. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ సినిమాలో లక్ష్మీ నరసింహస్వామి ఎపిసోడ్ అయితే హైలైట్, చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ మీరు ఖాళీగా ఉంటే ఒకసారి చూడండి. ఇంకా ఈ సిరీస్కి రేటింగ్ ఇవ్వాలంటే 2/5 ఇస్తాను.